అది వినడానికి ఎలా ఉంది అంటే, రాజా విక్రమాదిత్యుడి నాణాలు దొరికాయి, భేతాళుడు ఉన్నట్టే అన్నట్టుగా ఉంది. ముందుగా ఇది విను. గొండోఫరస్ ఒక రాజు కాదు, ఆ పేరుతో ఒక రాజవంశమే ఉండేది. ఇంకపోతే తమరి లాజిక్ పరంగా యాక్ట్ ఆఫ్ థామస్లో దొరికిన వివరాలన్నీ నిజం అనుకుందాం. అలా అయితే గొండోఫరస్ రాజులు పాలించిన రాజ్యం ఇప్పటి ఈస్ట్ ఇరాన్ మరియు ఆఫ్ఘన్ ప్రాంతాల్లో ఉంది. మరి యాక్ట్ ఆఫ్ థామస్ పుస్తకం పరంగా మాజ్దాయ్ రాజ్యం ఈ గొండోఫరస్ రాజ్యానికి పొరుగు రాజ్యం. మాజ్దాయ్ రాజు గారి సైనికులు కదా మన సెయింట్ థామస్ గారిని హత్యగావించారు. ఏ భూగోళ శాస్త్రజ్ఞాన పరంగా చెన్నై ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పక్కనుంది? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇంకపోతే మరో ప్రశ్న, ఇది క్రితం వీడియోలో కూడా అడిగాను. యాక్ట్ ఆఫ్ థామస్ పుస్తకంలో అన్ని విషయాలు కరెక్ట్ అంటున్నావు కదా, అలా అయితే సెయింట్ థామస్ జీసస్కి కవల తమ్ముడా? అలా అని మీరు